హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్లో నేను ఏం చేద్దాం అనుకుంటానంటే, ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసిన, అది ఇయర్బడ్ ప్రాంక్ అనమాట. అది చేయబోతున్నా. లైక్ ఏం లేదు, ఇయర్బడ్ తీసుకుంటా, చెవులు ఇట్లా తిప్పుతా. కాకపోతే దానికి ఆల్రెడీ పీనట్ బటర్ అంటుంటుంది. సో ఆ వ్లాగ్ తీస్తే ఇప్పుడు నేను చూద్దాం, కెమెరాని మెల్లగా హైడ్ చేసి తీద్దాం. చూద్దాం, ఫస్ట్ మమ్మీ మీద చేస్తా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. తర్వాత స్వామి మీద చేస్తా, ఆ తర్వాత డాడ్ వస్తే డాడ్ మీద కూడా చేస్తా. లెట్స్ సీ. హోప్ మీరైతే వీడియోకి లైక్ చేసి పెట్టండి, లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. స్వామి అయితే తింటలేదు కదా అని చూస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి. ఇంకేమేమి ప్రాంకులు చేయాలో అది కూడా చెప్పండి. అన్ని ప్రాంకులు చేసాం, ఇంట్లో వాళ్ళని సతాయించాం మనం. ఓకేనా గైస్? రెడీ? ఏర్పాటు తీసుకుంటున్నా. ఇద్దరికి అలాగలా ప్రాంక్ చేద్దామంటే ఇద్దరు ఒకటే జాలు కూర్చున్నారు. ఒకరికి రివ్యూలు అయితే ఇంకొకరు తెలిసిపోతుంది. అందుకే మనం ఏం చేద్దామంటే, స్వామిని నా రూమ్లో పంపించి సిస్టమ్ ఆన్ చేసి పోర్టల్ ఓపెన్ చేద్దామని చెప్తా. ఒక పని ఉంది స్వామికి, అది చెప్తాను. ఇయర్ బడ్లు అయితే రెడీగా ఉన్నాయి. అమ్మ ఇంతగానం వెళ్ళింది షోలకేంచి. జూలీ వీడియోలో కనిపిస్తుంది, కెమెరాలో పెట్టి చూసుకుంటున్నా. చెవు ఎట్లా తెలుసా మమ్మీ? చూడాలంట లైక్ ఇగో కరెక్ట్ జాలు పెడుతున్న లేదో కెమెరాలో కనిపిస్తుంది. చూడు ఇక ఎంతగానో వెళ్ళింది. నువ్వు తీసుకున్నా అవే చూడు ఇగో అరే ఇంకా చెవులో తీయాలి. ఎందుకు ఇయర్ బడ్స్ పెట్టుకున్నందుకు ఇంతగానం అయింది చెవులలో? ఉండే ఇంకా తీస్తున్నా. బెంజ్ ఏం కావాలి నీకు? ఎందుకు తిరుగుతున్నావు? షీ గలీజ్ పిల్ల. అమ్మిగో నేను ఏం చూసినా తెలుసా ఇన్స్టాగ్రామ్లో, ఇట్లా జూబ్లీ ఎట్లా పెట్టాలంట తెలుసా? చెవులకేం తీసేది ఒక పేపర్ పెట్టి తీయాలంట. ఇగో ఇక్కడ చూడే ఇప్పుడు కాదు నువ్వు నార్మల్గా చూడు. అరే చూడు సామే కరా. ఇగో ఎందుకు కప్పుకునేవి కనిపిస్తలే అవే. సామే కరా అమ్మ. ఇగో చెయ్యిగా అంటుంది ఆల్రెడీ కొంచెం. నువ్వు అట్లా ముఖం కడుకుంటే ఏం కనిపిస్తుంది చెప్పు? ఏం చేస్తున్నావు? చెయ్యి కట్టుకుంటున్నావా? బెంజిట్రా ఇక్కడ చూడు. ఇంతగానో మీరు చూడు. నువ్వేమన్నా తీసినావా? చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటున్నావు. అక్కకు ఫోన్ చేసి ఏమైతుంది చెప్పే. ఆమెకి ఏమైనా తెలుసా? కాదు మమ్మీ, ఇగో నీ చెవులు కూడా తీసాం ఇక్కడి. ఏమైంది మమ్మీ? జూలే కదా, చిన్నప్పటి నుంచి తీసినాక ఇప్పుడు చూసి నీకేమైంది చెప్పు? చిన్నప్పటి నుంచి చూస్తే అగో గిట్లనా మమ్మీ? మరి కాదు చూడు. ఇగో మమ్మీ, ఇగో ఎట్టెళ్ళింది, ఎంటిక కూడా వచ్చింది అడ చూడు. గాయస్ ఇగో చిన్నప్పటి నుంచి మమ్మీ జూలీ తీసినారు. నేను గల్లే వస్తుండు మా
లిఫ్ట్ మూసి ఏడుకోతుంది ఏమో మమ్మీ కొడతా ఏం లేదు అయిపోయింది. ఇక అరే ఏమంటుంది ఇది చూడే ఏం లేదు ఇది ఇక్కడ ఇక ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య దాన్ని తిను నా కళ్ళకి తిను పోయి మొత్తం తినుకుందా అంతా నీకే అంటుంది మమ్మీ ఆల్రెడీ నాకు అంటారు ఎందుకంటే చేస్తున్నావు చూడు నువ్వు వెళ్ళిపోయింది చేతులు నాకు ఫీవర్ అంత అసలే గట్టిగా వస్తుంది మరి చెప్తున్నా ఇప్పుడు చాలా ఇది బాగా గబ్బోడే చిన్నగానప్పుడే ఇంతే షీ ఆ చెవులు అంతే చెవులకి వెళ్తా ఉంటారు అక్కడ పోతే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బెంజి కూడా చూస్తుంది పాపం ఏమైతుందా ఇప్పుడు 2 సార్లు కడుకో. ఇదిగో మమ్మీ లెఫ్ట్ చోలు అయితే ఉండొచ్చు ఇప్పుడు ఇది ఒకటి రైట్ చోలదే ఇదిగో చూపి అదే మాట ఇదా ఇదిగో కాదు లాస్ట్ మమ్మీ 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 దుర్గు తాగుతుంది ఈ చోలకి చూడు మమ్మీ ఎంత వెళ్ళిందో కాదు ఒకటి బట్టలేదా బట్టలేదా కాదు వేస్ట్ అయిపోతుంది ఇది బెల్లికిద్దామా ఒకసారి అరే నాకు తెలుసు స్వామి ఇయర్ బడ్లు పెట్టినందుకే వస్తుంది ఇంతకాలం చెవులకేంచి కదనే ఇక ఏది ఏదే చూడు ఇప్పుడు అమ్మా రా ఇప్పుడు వేడి పెట్టినా ఇప్పుడు అయితే రా ఇప్పుడు చూడుకో ఎట్లా ఎట్లా పెడతావు చూడు ఇప్పుడు టైం పాస్ చేస్తున్నావు కదా రావాలి ఎట్లా బాగా పెడుతుంది బాగా వేడి చేసింది మెల్లగా మీ అక్క ఏది చూపి అని చెప్పిన అక్కకి వీడియో కాల్ చేద్దా ఏ గాడి గారు మీరు అక్క నా చిన్నప్పుడు చోలా జీవులు ఉంటున్నా అసలు ఇగో ఇంత వెళ్ళింది చూడక ఏ వీడియో కాల్ నుంచి ఎందుకంత దూరం ఉరికినావు ఇగో నేను రోజు తీసాక ఇగో చోలు చూలు చూడు మమ్మీకి చూపిస్తే ఏమో చూస్తలేదు అప్పటి నుంచి ఇగో మమ్మీ చిన్నగా ఉన్నప్పుడు తీసి ఇప్పుడు చూడాలంటే అయితలేదు అక్కి చిన్నప్పటి నుంచి చూసిరు కదా అక్క ఇగో ఇంత గడిపోయింది చూడు ఇగో నేను ఈరోజు బ్లాగే అది జూలీ బ్లాగ్ గంటగనం జమ చేసుకుంటావేమిరా అక్కి నాకేం తెలుసు అక్క ఇగో ఇట్లా పెట్టి తీసిన నేను అగసి అయితే అంటూ వెనకలికేంచి మరి ఏదో ఎమ్మడే పోతున్నాడు ఇంతే వెళ్ళి మమ్మీ చిన్నప్పటి నుంచి చూసినావు కదా ఇప్పుడు గ్యాప్ లో అది కూడా వలిగింది ఫ్లవర్ వాస్
చూసినావా అది కూడా తట్టుకోలేకపోతుంది. అది ముక్కలు ముక్కలు అయిపోయింది నీ చెవిలో జీవిలు చూసి భరించలేక భయపడి. మమ్మీ అయితే ఇట్లా దగ్గర తీసుకోకపోతే సురుకు పెడుతుంది, మొత్తం చిమట కాల్చింది ఇందాక పొయ్యి మీద పెట్టి. వాసన వస్తుంది అది ఏమన్నా? అరే చెయ్యి, వీడియో కాల్ చెయ్యి, చెయ్యి మళ్ళీ చెయ్యి. ఎందుకు అట్లా కట్ చేస్తున్నావు ఫోను? చిన్నప్పుడు చూసినావు కదా ఎన్నిసార్లు. ఏమన్నా నీకు ఆ? అది చిన్న ఉన్నప్పుడు ముద్దు ఉంటారు పిల్లలు, ఏదైనా జూలీ ఒకటే, చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు ఒకటే. అక్కే మాట పెడతా చెప్తున్నా నేను. నువ్వు కనిపిస్తున్నా వాళ్ళకి, నీకు కనిపిస్తున్నా వాళ్ళకి. ఇప్పుడు చూడు ఎట్లా చేస్తున్నా. కాయగా ఏం వాసన వస్తలేక ఇది. అక్క పక్కన జరిపేసింది ఫోన్. వాలేను. కళ్ళ వాడతా. పడేయి పట్టి. ఏం చేస్తున్నావు? ఇగో. పడే. పడేయో. చింతపండు ఆడాది ఏం సౌమ్య అది? మమ్మీ పీనట్ బటరా? పోయింది. ఏం పంపడానికి తయారైనవురా? ప్రాంక్ అన్నమాట అది. అప్పటి నుంచి మమ్మల్ని చూడలేము. అమ్మో అమ్మ కింద మీద పడి ఏడ్చింది. ఏం ఇందాక తీసినప్పుడు అది కూడా నిజంగా దిగులు చేసిన. అబ్బా మండుతుంది ఇప్పుడు, నిజంగా కొట్టింది ఇట్లా మొగం మీద కడుకున్నది. అరే మమ్మీ పోతావా నీకు? స్ప్రే కొడతా. కాదే, అరే ఆగు. స్ప్రే కొడతా. అడుగు ఇవన్నీ ఎత్తుని ఫస్ట్ అయితే. ఇది ఇక్కడ చూడు, ఇది ఎట్లా తెలుసా? ఇగో పీనట్ బటర్ బ్రాండ్. ఏం తెలియదు, కళ్ళు మండుతున్నాయి మమ్మీ. గాయస్ శిష్యుగా మమ్మీ మీద ప్రాంక్ అన్నారు. ప్రాంక్ అని మమ్మీ మీద ప్రాంక్ సక్సెస్ఫుల్. పీనట్ బటర్ అది 3 సార్లు కడుక్కుంది. లేవు నాకుతారు ఇట్లా చెప్పు. పీనట్ బటరే చెప్పాలి నువ్వు. నాకు తెలుసు. ఫైనలీ బ్లాగ్ ప్రాంక్ సక్సెస్ఫుల్ గైస్. సో మీరు చూడొచ్చు ఇంత మొత్తం ఫుల్ అంటే లేక ప్రాంక్ చేసి ఇంతకాలం కంటెంట్ వచ్చింది. జర్రొట్టి ఏడుస్తుండే స్ప్రే కొట్టింది, కళ్ళ స్ప్రే కొట్టి చిమట గాలి పెట్టింది. అమ్మా ఇగో ఈ ప్రాంక్లో బాస్ పలిగిపోయింది. అదేమో నా జుట్టు తొలిగి పట్టది. ఏదేంది గైస్, నెక్స్ట్ ప్రాంక్ చేద్దాం. అప్పుడు తెలిసిపోతుంది ప్రాంక్ అని. సో గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి. ఇంకేమేమి ప్రాంకులు చేయాలి అది కూడా చెప్పండి గైస్. టాటా, బై బై గైస్, బై బై.